మెదక్ జిల్లా రామంపేట పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గురువారం రోజు మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటి ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ, గత 6 నెలలుగా మున్సిపల్ కార్మికులు పీఎఫ్ కట్ కావటం లేదన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల జీతాలకు సరైన సమయంలో బ్యాంక్ ఖాతాలు జమ కావటం లేదన్నారు. దాంతో వారు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. మున్సిపాలిటీలో ప్రతి నెల కార్మికుల జీతాలు 5వ తేదీలోపు బ్యాంకులో జమ చేయాలన్నారు. కార్మికులకు యూనిఫామ్లు, సబ్బులు, నూనెలు, షూస్, మాస్కులు, గ్లౌజులు కార్మికులకు ఇవ్వటం లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు పనిచేస్తున్న వారికి కనీసం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను తెలుసుకుని వెంటనే పెండింగ్ లో ఉన్న జీతభత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా రామాయంపేట మున్సిపాల్లో మరి పిఎఫ్ కార్మికుల నుండి కట్ చేసిరు కానీ వాళ్ళ ఖాతాలో జమ చేయడం లేదు. 6 నెలల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. అట్లనే జీతము ఈరోజు 16 రోజులు కావస్తుంది. పెద్ద పండగ కూడా దాటిపోయింది. అయినా కార్మికులకు మాత్రం ఇప్పటి వరకు రూపాయి పడడం లేదు. అట్లే 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు ఈ పాలనలో మరి ఒకటే జత. ఎప్పుడైనా ఎక్కడ ఏ మున్సిపాల్లో అయినా సంవత్సరంలో 2 జతలు ఇస్తారు. కానీ ఈ రామాయంపేట మున్సిపాల్లో 5 సంవత్సరాల పాలన నుండి ఇప్పటి వరకు మరి ఒకటే జత ఇవ్వడం అనేది జరిగింది. సబ్బు నూనెలు కూడా మొన్న గట్టిగా అంటే 5 సంవత్సరాల నుండి మొన్న గట్టిగా మాట్లాడితే మరి మొన్న ఒక్క సబ్బు నూనె డబ్బా ఇవ్వడం అనేది జరిగింది. 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి వచ్చే ఫెసిలిటీ కూడా ఇవ్వకుండా చాలా టైటు అంటే ఎవడన్నా దగ్గరోడు చనిపోతే కూడా మనిషిని వ్యక్తి మరి పోవడం అనేది జరుగుతుంది. మరి ఇంత స్ట్రిక్ట్ పని చేయించినప్పుడు వాళ్ళకి వచ్చే సౌకర్యాలు కూడా ఇవ్వాలి కదా. సౌకర్యాలు నోసుకోలే, పనికి నోసుకున్నారు. వాళ్ళు 9 గంటలకు సర్ది కట్టుకొని వచ్చి 5:30, 6 గంటల దాకా పని చేయించారు. మరి ఇది ఎక్కడ దుర్మార్గము? ఏమన్నా అంటే ఎక్కడ లేని జీతాలు మేము ఇక్కడ ఇస్తున్నామంటారు. ఏమి ఇస్తున్నావు? పని చేపిస్తున్నావు, కానీ వాళ్ళకి వచ్చే సౌకర్యాలు మాత్రం లేవు. ఇది మేము ఒకటి చెప్పదలుచుకుంది. సావులు లేవు, పబ్బాలు లేవు, పండుగలు లేవు. ఏది చూడకుండా దగ్గరోడు చనిపోయినా మరి సెలవులు తీసుకోకుండా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళు చేసి ముసలోళ్ళు అయ్యారు. ఇంట్లోనే ఈ మోలరల్లా ఈ చెత్తలో తీసి ముసలోళ్ళు అయ్యారు తప్ప వాళ్ళకు కావాల్సినవి వస్తలేవు. మేము అనుకున్నాం కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మున్సిపల్ కార్మికుల బతుకులు మారుతాయి అనుకున్నాం. మారుడు కాదు, ఇంకా దరిద్రంగా మారింది తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ పిఎఫ్లు ఇవి చాలా రోజుల నుంచి నెల నుంచి వాళ్ళకి చెప్తున్నాం. నెల నుంచి చెప్తే మేము ఇవాళ వేస్తాం, రేపు వేస్తామని చెక్కులు పంపించినామని చెప్తారు. కానీ మాకు పడేంత వరకు మేము చెయ్యమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి.